సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు బాబాయ్. ఆ శివారెడ్డి ఏమో వాళ్ళ అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ చేశాడు. చేసుకోకపోతే వాళ్ళకి ప్రాబ్లం, చేసుకుంటే నాకు ప్రాబ్లం. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఈ శంకరాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓ, ఈ శివారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వీడిని పెరికేసి వీడితో ఒకటి పీకించుకుంటే మన అకౌంట్లోకి ఒక 10,000 వస్తాయి. ప్రొసీడ్. ఏయ్ శివారెడ్డి, శివారెడ్డి, ఏయ్ శివారెడ్డి. వీడేంటి బాబాయ్ పడుకున్న గాడిదని లేపు మరీ తనించుకుంటున్నాడు? తేనమరిగిన కుక్క దారి కాసిందని ఇదంతా డబ్బుల కోసమే సార్. ఏయ్ మాట్లాడు, మాట్లాడు. ఏంటా లుక్కు? ఏందిరా పొద్దు పొద్దునే నన్ను కెలుకుతాండావో? అది పెద్ద ట్రేడ్ సీక్రెట్ గాని నువ్వేంటి సేమలో పెద్ద తోపు తురుము సౌండ్ పార్టీ అంటావు. పళ్ళు తోముకోవడం మాత్రం ఆఫ్టర్ ఆల్ ఈ యాప్ల తోట. చీ 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 చీ. అసలు నీ ఫేస్ కి ఈ పుల్లకి ఏమైనా మ్యాచింగ్ అవుతుందా? ఇదిగో ఈ బ్రష్ ఇప్పటిదాకా నేను వాడా, ఇప్పుడు పడేస్తున్నా. ఆ బ్రష్ తీసుకుని డైలీ పళ్ళు తోముకో. అంతేకాకుండా నేను బాగా వాడి పడేసిన సోప్ ఉంది, కింద పైన తుడిచి తుడిచి చివుకుపోయిన టవల్ కూడా ఉంది. ఆ రెండు నీకు ఇస్తా. సోప్ తో వీపు రుద్దుకో, ఆ చివుకుపోయిన టవల్ తో నీ మూతి తుడుచుకో. జలకాలాటలలో గలగల పాటలలో ఆ ఓనర్ గారిని చూడండి. ఏమి హాయిలే హలా. మన దగ్గర దెబ్బకి 10,000 తీసుకునేది కాక ఆ గేదెల మధ్య నుంచి ఎలా స్నానం చేస్తున్నాడో. ఆడు కూడా చిన్న సైజ్ గౌడి గేదెలో ఉన్నాడు. ఆడికి గేదెకి తేడా ఉంది బాబాయ్. ఓ యాదగిరి, స్నానం అయిన తర్వాత వస్తాను, 10,000 రెడీ చేసుకో. అలాగే అలాగే. రండి, ఇగో ఆడ స్నానాలు చెయ్యరా? నేను ఇప్పుడే చెప్తాండా, ఇంకో తూరు నన్ను అడగకండి. హే, నేను మనిషి అనుకుంటున్నావా గేదె అనుకుంటున్నావా? ఆ గేదెతో పాటు నేను స్నానం చేయడం ఏంటి? రాకేష్, నీకు ఇంకా నిద్రలో తగలేదా ఏంటి? నేను గేదెని కదయ్యా, ఓనర్ని. సారీ అండి, పక్క పక్కనుంటే పోల్చుకోలేకపోయాను. ఏం ఆడుతున్నావా? తెల్లావు ఫేస్ మాకు నువ్వు కూడా ఏడు చెయ్యి. రేయ్, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతూ ఉండదయ్యా, అసలు దరిద్రం అంతా ఇక్కడ జరుగుతూ ఉండదు. ఇదిగో ఓనరు, నా వీపు అందట్లేదు కానీ కొంచెం సోప్ రుద్దమయ్యా. ఏంటి
నీ వీపుకు సోప్ పెట్టడానికి నేనేమైనా నీ పెళ్ళాలనుకుంటున్నావా? అయినా నువ్వు స్నానం చేయడమే అంతంత మాత్రం, పైగా నీ బాడీకి ఒక సోపు, దానికి ఒక వీపు. గబగబా 4 చెంబులు నీళ్లు పోసుకుని తొందరగా రా, తొందరగా. వీపు రుద్దాలంటే వీపు రా. స్లో మోషన్లో వెళ్తా ఉండదు. సారీ అండి, మీరు అనుకోలేదు, ఓనర్ అనుకున్నాను. పర్లేదులేండి, మీకు వీపు అందట్లేదంటే అంటారు కదా. అయినా మీరు నా వైపు రుద్దడం ఏంటండి? సాటి మనిషికి సాయం అనుకోండి. ఉమ్. అయ్యగారు అంతా అయిపోయింది అయ్యగారు. సీమలో అమ్మాయిలు ఇలాంటి సాయాలు కూడా చేస్తారండి? ఎవరికి ఎవరు ఊరికే చేయరు. చిరు చల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే. సార్, వాళ్ళ నాన్న ఈ పిల్లని మెయిన్ లైన్లో నడిపిద్దాం అనుకుంటే ఈ పిల్ల లూప్ లైన్లో వెళ్తుంది సార్. అవును బాబాయ్, ఈ లూప్ లైన్ ని వాడుకుంటే మన లైన్ క్లియర్ అయిపోద్ది. పద చెప్తాను పద.